దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిజమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యోదయారణ్యములో ప్రకటించుచుండెను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమందు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఎలిజబెతు జకర్యాల కుమారుడైనటువంటి బాప్తిజమిచ్చి యోహాను మరి పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారుమనసు పొందుడి అని అరణ్యములో, యోదయ అరణ్యములో కేకలు వేస్తూ యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళము చేశాడు. అయితే అనేక మంది ఆ యొక్క సువార్తను విని యేసునామములో రక్షణ పొందుకున్నారు, పరలోక రాజ్యానికి వారసులుగా మారారు. అయితే ఈ దినాన కూడా ఈ లోకమంతా, ఈ ప్రపంచమంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క దాసులను ఏర్పాటు చేసి ఆయన యొక్క రక్షణ మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఆయన దాసులైన వారు ఈ లోకమందు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క మందిరాల్లో ఉండి దేవుడు తన దాసుల ద్వారా ఈ లోకానికి ఎంతో గొప్పగా ప్రకటన చేస్తున్నారు. ఆయన ఉరుము వలె గర్జిస్తూ కేకలు వేస్తూ లోక ప్రజలకి తన యొక్క రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఇంకనూ మారుమనసు పొందలేని వారు త్వరగా మారుమనసు పొంది ఆయనను ధరించుకునేవారిగా ఉండాలి. మరి ఇంకా ఈ లోకమంతా ఎంతోమంది దేవుని వైపు తిరగవలసిన వారై ఉన్నారు. మరి రక్షించబడిన వారందరూ రక్షణ లేని వారి నిమిత్తము ప్రార్థించేవారిగా ఉండాలి. ఈ లోకమంతా కూడా రక్షించబడమే దేవుని ఉద్దేశమైనది. ఒక ఆత్మ కూడా ఆ నీచ నరకానికి వెళ్ళడం దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. దేవుని యొక్క సువార్తను వినినటువంటి వారు, దేవుని యొక్క సువార్తను అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సేవకులే కాదు, ఆయన యొక్క శరీరము తిని ఆయన రక్తంలో పాలిభాగస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరి మీద దేవుడు తన సువార్త భారాన్ని మోపి ఉన్నారు. కనుక అందరూ కూడా మరి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన సువార్తను, ఆ నిత్యరాజ్యం కొరకు అన్నటువంటి ఆ సువార్తను ఈ లోకానికి తెలియచేసేవారిగా ఉండాలి. నేను కాదు, వారు కాదు, వీరు అని చెప్పి కాదు, కానీ ఆయన మార్గంలో నీవు నడుస్తున్నావా, ఆయనను ధరించుకున్నావా, ఆయనే నీ గొప్ప దేవునిగా నువ్వు ఆరాధిస్తున్నావా? అయితే నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చెయ్యి. మరి నీవు వెళ్ళి వారికి తెలియచెయ్యి. వారు కూడా మరి రక్షించబడతారు. దేవుని యొక్క రాజ్యములో వారు కూడా వారసులుగా ఉండాలని దేవుడి చిత్తమైనది. ప్రతి ఒక్కరికి దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచారు. మరి అందరూ కూడా మారుమనసు పొంది రక్షించబడి ఆయననిచ్చే రాజ్యములో ప్రవేశించాలని దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ దినము ఎంతో ప్రభు దినము. ఈ దినమును మనం ప్రేమించి ఈ దినమందు దేవుని యొక్క సువార్తను ఎంతో గొప్పగా ఈ లోకమందు ప్రకటించబడేలాగున మనము ప్రార్థించాలి. ఆ యొక్క సువార్త పనిలో మనము కూడా ప్రయాసపడి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ దినమును బట్టి, ఈ సమయాన్ని బట్టి స్తోత్రములయ్యా. ఈ దినము నీ సన్నిధిలో నీ ప్రజలు వెళ్ళుటకు సహాయం చేయండి. ఈ దినమంతా నీ సన్నిధిలో గడిపి అయ్యా నీవు దాచిన ఆశీర్వాదాన్ని ప్రజలు పొందుకొనేలాగున సహాయం చేయండి. దినాన్ని నేను ప్రజలను కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. రక్షించబడిన నీ ప్రజలు రక్షణ లేని వారి కొరకు ప్రయాసపడి ప్రార్థనలో నీ మార్గంలోకి నడిపించే వారు ఉండటకు సహాయం చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లల మొదలుకు వృద్ధుల వరకు అందరికీ కూడా నీ కృప, నీ యొక్క సహాయం తోడుగా ఉంచి నడిపించండి. ఎవరు ఏ సమస్యతో పీడించబడుతున్నారో, నెమ్మది లేక, సమాధానం లేక, ధైర్యం లేక, బలము లేక, ఆరోగ్యం లేక, వేదనతో జీవిస్తున్నారు, ఇప్పుడే వారిని యేసునామములో దర్శించండి. వారి మీదకి నీ ఆత్మను విడుదల చేయండి. వారిని బలముగా లేవనెత్తండి ప్రభా. వారిని నాయన నీ యొక్క శక్తితో నింపమని అడుగుచున్నాను. వారిని శోధించే ప్రతి శోధకుడిని వారి గృహాలు విడిచి వెళ్ళిపోమని యేసునామములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. దేవాని ప్రజలకు మీరు తోడయుండి దినమంతా, ఈ వారమంతా నీ కృపను అనుగ్రహించి నడిపించి సహాయం చేయమని, ఎండ దెబ్బ వడగాల్పి తగలకుండా నీ ప్రజలను ఎంతో కాచి కాపాడండి. ఇదిగో నేను ఈ యొక్క ఎండను తీవ్రతను తగ్గించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరే మాకు అందరికీ తోడైండి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.